ఎండతో పని లేకుండా, టమాటాలని ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాలలో టమాటో నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లగైన తర్వాత ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg టమాటాలను తీసుకొని వాటిని నీట్గా కడిగేసుకొని ఇలా పదన లేకుండా తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. ఒక 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 50 గ్రాముల కారం పొడి, అలాగే ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో 1 కప్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత టమాటా పేస్ట్ని అందులో వేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మనం ముందే పొడి చేసి పెట్టుకున్న మెంతి ఆవ పొడిని అందులో 2 స్పూన్స్ వరకు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చూసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి.